Hello guys, welcome to Anil Nair classes. Myself Venkatesh Paramanchala. Heroes bit of the day. Disguised unemployment in India is mainly related to అన్నాడు. సో మన భారతదేశంలో ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఆ యొక్క ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేది దేనికి సంబంధించింది అని అడిగాడు. ఆప్షన్ ఏ వ్యవసాయ రంగానికి సంబంధించింది, ఆప్షన్ బి గ్రామీణ ప్రాంతానికి సంబంధించింది, ఆప్షన్ సి ఫ్యాక్టరీ రంగానికి సంబంధించింది, ఆప్షన్ డి పట్టణ ప్రాంతానికి సంబంధించింది అని అడిగాడు. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ఎవరికైనా సరే ఈ జనరల్ స్టడీస్కి సంబంధించిన సబ్జెక్ట్ వైజ్ చాప్టర్ వైజ్ మనకి పీవైక్యూస్ అండ్ ఎంసీక్యూస్ కావాలనుకుంటే మన అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ ఫుల్ లెంత్ వీడియోస్ లర్నింగ్ త్రూ ఎంసీక్యూ సెషన్స్ ద్వారా. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఈ యొక్క ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేది ఈ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించినది. దేనికి సంబంధించింది? వ్యవసాయ రంగానికి సంబంధించింది. ఒకవేళ ఆప్షన్లో వ్యవసాయ రంగము, ఒకవేళ గ్రామీణ ప్రాంతము అనిస్తే మాత్రం వ్యవసాయ రంగం అని చెప్పండి. ఒకవేళ ఆప్షన్లో గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అనే ఆప్షన్లు ఇస్తే మాత్రం ఎక్కువగా మీరు రూరల్ ఏరియాని ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే తెలుసు కదా, ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ అని చెప్పేసి అనొచ్చు. ఒకే ఆర్థిక కార్యకలాపాల్లో ఎక్కువ మంది ఆ యొక్క ప్రజలు వచ్చేసి ఒకే ఆర్థిక కార్యకలాపాల మీద ఎంగేజ్ అయితే దాన్ని మనం ప్రచ్ఛన్న నిరుద్యోగిత అని చెప్పేసి అంటాము. సో దానివల్ల మన మార్జినల్ ప్రొడక్టివిటీ అనేది ఆల్మోస్ట్ 0గా ఉంటుంది, ఉపాంత నిష్పత్తి అనేది ఆల్మోస్ట్ 0గా ఉంటుంది. సో ఒకే ఆర్థిక కార్యకలాపాల మీద 10 మంది చేసినా, 5 మంది చేసినా, 3 చేసినా, 4 చేసినా అవుట్పుట్ అనేది పెద్దగా మార్పు అనేది ఉండదు. సో 4 ఎకరాల భూమిలో మీరు 4 పని చేసినా మనకి ₹1,00,000 వస్తాయి. అదే 4 ఎకరాల భూమిలో 8 మంది పని చేసినా అదే ₹1,00,000 వస్తాయి. సో దీని వల్ల మనకి ఎటువంటి మార్జినల్ ప్రాఫిట్ అనేది మనకు ఉండదు. దాన్ని మనం డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం, ప్రచ్ఛన్న నిరుద్యోగిత అని చెప్పేసి అంటాము. సో అది గ్రామీణ ప్రాంతంలో పర్టికులర్గా వ్యవసాయ రంగంలో అధిక శాతంగా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ అగ్రికల్చర్ సెక్టర్. ఇది కాకుండా మన అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించిన యాప్లో మీకు ఆల్ ఇన్ వన్ కోర్స్, ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి, మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా, లేదంటే ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే మనం చెప్పుకునే ఎస్ఐ కానీ, పీసీ కానీ, అదర్ జనరల్ స్టడీస్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా కానీ ఆ యొక్క ఆల్ ఇన్ వన్ కోర్స్ అనేది బైలింగ్వల్ అలాంగ్ విత్ ద టెస్ట్ సిరీస్ మన అనిల్ నాయర్ క్లాసెస్ యాప్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి విత్ ద టాప్ నాచ్ ఫ్యాకల్టీ అలాంగ్ విత్ ద టెస్ట్ సిరీస్. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ like, comment and share our channel. Thank you so much.